నేను ధర్మానికి పెద్దపీట వెయ్యగలిగితే, ధార్మికంగా జీవిస్తానని నిర్ణయం చేసుకోగలిగితే, నువ్విచ్చిన శక్తి ఏదుందో దాన్ని సక్రమంగా వినియోగించుకుంటానని మనసులో పూనికను పొందగలిగితే, ఈ మాట నువ్విచ్చావు, ఈ మాటని నీకు నివేదన చేస్తాను, 10 మంది సంతోషపడ్డానికి మాట్లాడతాను. నడక నువ్విచ్చావు, నా నడక ఎవరిని బాధ పెట్టడానికి కాకుండా 10 మంది సంతోషం కోసం నడుస్తాను, అంటే 10 మందికి ఉపకారం కోసం నడిచి పెడతాను. నా చెయ్యి కదిలితే మీకేం బెంగలేదని ఇలా అనడానికి ఉపయోగిస్తాను తప్ప ఇలా అనను అమ్మ. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు సౌందర్యలహరిలో. అలా అమ్మా, నేను బ్రతకాలనుకుంటున్నాను. ఇత పూర్వమా ఎన్ని తప్పులు చేశాను, దానికి అంతు లేదమ్మా. చాలా చేసిన వాడని. అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరి. ఏ మంచి పనులు చేశావని అడుగుతావేమో. ఇలా అంటే ఆ తర్వాత వేలు ఎత్తడానికి నా దగ్గర లెక్కలేదు మంచి పనుల విషయంలో. ఏమిటి నేను చేసిన మంచి పని, ఇలా మాత్రం ఎందుకు అనగలిగాను అంటే ఏమీ చేయలేదని నీకు చెప్పడం ఒకటి నేను చేసింది, ఇది ఒక్కటే. శ్రీశైలీషు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహాకాళేషు సేవింతునో నా శీలం బణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అని చెప్పడం ఒక్కటేనమ్మా నేను ఇలా చూపించడానికి నాకు ఉన్నది. ఇంకొకటి చెప్పు అంటే ఇలా అనడానికి ఏం లేవు. తప్పులు ఎన్ని చేశావు? అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శశశైల శిఖామణి. ఎన్ని చేశానో అపరాధాలు, కానీ అమ్మ మారదాం అనుకుంటున్నా. నువ్వు నన్ను మార్చు, నిలబెట్టు, ధార్మికంగా బ్రతికేటట్టు చెయ్యి, 10 మంది కోసం బ్రతికేలా చెయ్యి, స్వార్థంతో బ్రతకకుండా చెయ్యి. నువ్వు చెప్పినట్టు నేను బ్రతకాలి, నా జన్మ తరించాలి, కనీసం ఇప్పుడు నా ప్రస్థానం అలా ప్రారంభం కావాలి. అమ్మా నన్ను అనుగ్రహించు అని అన్నాడా? ఏం చేస్తుందట? బిడ్డ ఎందుకురా బెంగపెట్టుకుంటావు అని అటువంటి వాడి విషయంలో, ఆ మార్పు వచ్చిన వాడి విషయంలో, అంతేగాని ఏడాదికోసారి తప్పులన్నీ చెయ్యా గంగలోమనగా వాడికి కాదు. మార్పు వచ్చిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడి పాపములు మామూలుగా తీయతుట. నిర్ధూతాఖిలఘోర పాప నికరీ. పాపముల యొక్క సమూహాన్ని చిందరవందరగా విసిరవతల పారేస్తుందట. అంత పెనుగాలి కింద వస్తుందట. అంటే వాడి పాపములను ధ్వంసం చేసి పారేస్తుంది. అందుకు కదూ అదే శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అందులో కూడా ఇదే భావాన్ని ప్రతిపాదించారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్ అకించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అంబువాహ అమ్మ, ఇలా నీ కడగంటి చూపన్న మేఘం వచ్చిందనుకో, పెద్ద గాలి వస్తుంది. నీ అనుగ్రహ కటాక్షం అనేటటువంటి గాలి చేత దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం. నేను చేసిన దుష్కర్మలున్నాయే, తప్పులున్నాయే, పాపాలున్నాయే, చల్లటి గాలి వచ్చి తప్పులనబడేటటువంటి పాపములనేటటువంటి వేడిని దూరముగా తొలగత్రోయుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.